నమస్తే రైతు మిత్రులు, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా బరాబర్ చూడండి. నా పేరు బాలాజీ, మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టబోయే వీడియోస్ మీకు ముందు రావాలనుకున్నా, మందుల గురించి చెప్పాలనుకున్నా, వినాలనుకున్నా రైతులు మేలుకూరు చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. రైతు మిత్రులు అందరికీ నమస్తే. ఈరోజు అయితే మాది మొదట పాట అంటే ఫస్ట్ పాటు చేయడం జరుగుతుంది తోటకు. చూడండి, మాది అయితే ఫస్ట్ దున్నుకున్నాక రేపు అయితే ఇట్లా కొంచెం బోదలు లెక్క ఎక్కించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. పొద్దున వరకు ఫస్ట్ అయితే మేము డిఏపి వేసుకున్నాం, తర్వాత 20 వేసుకొని తర్వాత పై పాటు చేస్తున్నాం అన్నట్టు. అయితే విషయం ఏంటంటే మనం ఫస్ట్ 20 మాత్రం గుల్కలు అంటే రిజెంట్ గుల్కలు కానీ 3G గుల్కలు కానీ ఏదో ఈ రెండిట్లో ఏదో ఒకటి గుల్కలు కలిపి వేస్తే మనకు చీడ పురుగులు కానీ ముడత కానీ రావడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. కాబట్టి ఏరు పురుగు కానీ 7 తోటమలు తింటుంది. ఇక్కడ ఇట్లా తెల్లగా ఇక్కడ తోటమలు తినే అవకాశం ఉంటుంది. ఈ తోటమలు తిని తర్వాత కొంచెం పెరిగినాక చెట్టు ఇట్లా పడిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం ముందు చర్యలు చేపట్టాలి. అంటే మనం 3G గుల్కలు కానీ లేకపోతే మన బేర్ కంపెనీ అంటే కంపెనీ కాదు, ఏదైనా సరే రిజెంట్ గుల్కలు, ఈ గుల్కలు మన 20తో పాటు కలిపి వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా మన ఈ దుక్కి మందు వేసుకునేటప్పుడు మన రిజెంట్ గుల్కలు కలిపిస్తే మంచిగా ఉంటుంది. కానీ పాటు మాత్రం దగ్గరుండి మంచిగా నిమ్మలంగా చెట్లు పోకుండా మంచిగా ఇట్లా దున్నిచ్చి పాటు చేసుకోవాలేను. విషయం ఏంటంటే మళ్ళీ అమ్మటే వెనక కూలీలను పెట్టి వాతావరణం బాగలేదు, వాతావరణంలో మార్పులు ఉన్నాయి కాబట్టి అమ్మటే మన పాటు చేసుకున్న తర్వాత చెట్లు తీపిచ్చి నీట్గా చేసుకోవాలి. మళ్ళీ వెనక రోజు మాత్రం మళ్ళీ అమ్మటే వెంటనే మన ఒక దారం లాంటిది కట్టి బోదలెక్కించుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది గమనించగలరు. అందుకని రైతు మిత్రులు ఎప్పుడైనా ఫస్ట్ పాటు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పాటించి మంచిగా చేయవలెను. విషయం ఏంటంటే మనం మట్టి సల్ఫర్ను మోనో కొట్టినాం, మళ్ళీ రెండో స్ప్రే మాత్రం ఈథియాను సాప్ పొడి కొట్టగలరు. తర్వాత తదుపరి మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో నేను చెప్పగలుగుతాను. కానీ ఫస్ట్ పాటుకు మాత్రం అయిపోయింది. మాది ఇట్లా ఉంది, మా తోట అయితే నీట్గా ఉంది. గడ్డి మాత్రం లేదు అసలే. ఫస్ట్ మేము బీటుకు పెద్ద ప్లవ్ వేసి ఎండాకాలం దున్నుకోవడం వల్ల మాకు తుంగ కానీ గరక కానీ ఇలాంటి గడ్డి లేదు. ఇప్పుడు మాత్రం పై పాటు చేస్తే కానీ ఒక్కటేసారి పాటు చేయగానే నీట్గా పడుతుంది అన్నట్టు. మనం తుంగ కానీ గరక కానీ అప్పుడు మనం గడ్డి మందు కొట్టుకోకపోతే లేకపోతే బాగా ఎండాకాలం దున్నుకోకపోతే మంచిగా ఉండదు అసలే. కాబట్టి ఇట్లా దున్నుకుంటే ఇప్పుడు నీట్గా వచ్చే అవకాశం ఉంది. జై జవాన్ జై కిసాన్ ఇట్లా పాటించగలరు. రైతులు బాగుండాలి, అందులో మనం ఉండాలన్నట్టుగా ఈ దేశానికి ఇన్నుముక్క రైతే కాబట్టి చెప్పగలుగుతున్నా. నేను ఏదైనా రైతుల కోసమే చెప్తాను. మీరు ఈ వీడియో కంటిన్యూ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.